హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ యూవర్షన్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్తనామున మా హృదయపూర్వక స్వాగతం. గత 4 రోజుల నుండి రూతు గ్రంథంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాలు మనం వింటున్నాం. రూతు గ్రంథంపై వారు అందించే ముగింపు సందేశాన్ని ఈరోజు విందాం. ద నేమ్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ రూత్ అండ్ దేర్ మీనింగ్స్. రూతు గ్రంథంలో ప్రస్తావించబడిన పేర్లు, వాటి అర్ధఛాయలు. ఈ అంశంపై సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతం. నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని, నీ మహిమ గాథలు తెలపాలని, ప్రభువా నా చిరు ఆశ నెరవేరని, నెరవేరని ప్రభు నెరవేరని. నీ ప్రేమను జనులు చవి చూడని, నెరవేరని ప్రభు నెరవేరని. నీ ప్రేమను జనులు చవి చూడని, నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని. జగమున జ్యోతివి నీవే కావా, మనసున శాంతిని నిలుపుము దేవా. జగమున జ్యోతివి నీవే కావా, మనసున శాంతిని నిలుపుము దేవా. నీ హృది వాకిట నిరతము నేను, నీ హృది వాకిట నిరతము నేను, కొలువైయుండా చేయుము స్వామి. నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని, నీ మహిమ గాథలు తెలపాలని, ప్రభువా నా చిరు ఆశ నెరవేరని, నెరవేరని ప్రభు నెరవేరని. నీ ప్రేమను జనులు చవి చూడని. మధురం మధురం నీ ప్రియవదనం, అమరం అమరం నీ ప్రేమ వేదం. మధురం మధురం నీ ప్రియవదనం, అమరం అమరం నీ ప్రేమ వేదం. జగతికి జీవం రక్షణ మార్గం, జగతికి జీవం రక్షణ మార్గం. మీ దర్శనమే మాకిల శరణం. నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని, నీ మహిమ గాథలు తెలపాలని, ప్రభువా నా చిరు ఆశ నెరవేరని,
నెరవేరని ప్రభు నెరవేరని నీ ప్రేమను జనులు చవి చూడని నెరవేరని ప్రభు నెరవేరని నీ ప్రేమను జనులు చవి చూడని. అనుదిన దేవధ్యానులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. రూతు గ్రంథం అయిపోయింది కదా, ఇంకా ఏముంటుంది అనుకుంటురా? ఇది స్టోరీ కాదండి, అనగనగా ఒక రోజు అన్న కల్పిత కథ కాదు. ఈ గాథ ఒక స్త్రీ గాథ, అది నిజంగా జరిగింది, రాయబడింది. ఈ రూతు గ్రంథంలో యేసుక్రీస్తు ఛాయలు ఏమైనా ఉన్నాయా, సువార్త ఏమైనా ఉందా, యేసుక్రీస్తు ప్రత్యక్షలు ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి గమనిస్తే, ముందు నయోమిని చూసుకుందామండి. ఈమె ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉంది. ఆమె దేవునికి విరోధంగా నడిస్తే ఆ గ్రేస్ నుండి ఆమె కర్స్కు వెళ్ళిందండి. ఆమె దేవుని కృపను పోగొట్టుకొని ఆమె శపించబడింది. ఎందుకు? బెత్లెహేము నుండి మోయాబుకు తృణీకరించబడిన దేశానికి వచ్చింది. దేవునికి విరోధమైన దేశానికి వచ్చినప్పుడు అక్కడ శపించబడింది. నయోము ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉంది. ఓర్ప మొదటి అధ్యాయం 14 వచనంలో అన్యజనులను సూచిస్తుంది. ఎలాంటి అన్యజనులు అంటే ఇశ్రాయేలు దేవుని చవి చూసి తెలుసుకొని అక్కడ అవసరాలకి ఇంక వాటికి మరలిపోయి తిరిగి వేరొక మార్గన వెళ్ళే స్త్రీ ఆమె అన్సేవ్డ్ జెంటైల్స్ ని సూచిస్తుంది. నయోమి ఇజ్రాయలైట్స్ని, ఇజ్రాయెల్ జాతిని సూచిస్తుంది. ఓర్పా అన్సేవ్డ్ జెంటైల్స్ని చూపిస్తుంది. రూత్ ఎవరిని సూచిస్తుందండి? రూతు కూడా అన్యురాలే, మోయాబీరాలే. ఈమె సేవ్డ్ జెంటైల్స్. రూతు ఎంత మంచి స్త్రీ! రూతు 1:16లో ఆమె చెప్పిన మాట, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఈ 7 స్టెప్స్ కూడా అవసరం. ఈ మాటలు చాలండి జీవితానికి. రూతు సేవ్డ్ జెంటైల్స్ నుంచి ఆమె రక్షింపబడి దేవుని మార్గంలోకి వచ్చి ఒక యేసుక్రీస్తు వంశావళికే మూలరాయి అయిపోయింది ఆమె. సమీప బంధువు, పోయి అని అడ్రస్ చేసిన సమీప బంధువు ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. ధర్మశాస్త్రం ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చేస్తే నష్టం, ఇది చేస్తే హాని, ఇది చేస్తే విలువ, ఇది చేస్తే పెనాలిటీ అని చెప్పింది. ధర్మశాస్త్రం మొత్తాన్ని చేయలేదు. అది గ్రేస్ ఎప్పుడైతే వచ్చిందో, యేసుక్రీస్తు గ్రేసు, అప్పుడు మనం కనికరించబడ్డాం. కాబట్టి ఇదంతా సమీప బంధువు ఏమి సూచిస్తుందంటే ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. లేవియాకాండం 25వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. నీ సహోదరుడైన బీదవాడైన తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన యెడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. ఇలాంటి పని చేయాల సమీప బంధువు. తర్వాత ఇంకొకటి ద్వితీయోపదేశ కాండం 25:5లో కూడా ఈ మాట ఉంటుంది. సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకోనకూడదు, అందుకని రూతుని పెళ్లి చేసుకోమని అడిగారు అనమాట. అయితే ఇతని సమీప ధర్మము చేయలేకపోయినాడు. ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. బోయేజ్ ఎవరికి సూచనగా ఉండండి? యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా ఉన్నాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో ఆయన గురించి రాయబడింది. బోయేజు ఎలిమెలకు కలిగిన యావత్తును కిలియోనకు మహులోను కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. ఈయన ధర్మము నిర్వర్తించాడు. తర్వాత ఈ రూతును సమస్తాన్ని కూడా విడిపించాడు. ఆయన పాపము నుంచి విడిపించాడు, ఆస్తి నుంచి విడిపించాడు, ఆమె విడోషిప్ని కూడా చూడాడు. 1 కొరింథీ 6:20 మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపచ్చు. యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. బోయేజు సమీప ధర్మ బంధువుడు కనుక ఆమె స్వాస్థ్యాన్ని విడిపించగలిగాడు. కానీ యేసుక్రీస్తు అయితే మనల్ని విలువ పెట్టి తన పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఆయనకు లోబడి ఆయనకు విధేయులమై ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 కూడా మంచి వాక్యం ఉంటుంది. ప్రభు అయిన యేసు మనల్ని సమస్తం నుండి విడిపించాడు. పాపము, శాపము, భారం అన్నింటి
పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఇది విలువైన రక్తం చేత విమోచింపబడ్డాం కాబట్టి దేవుడికి లోబడి ఉండాల. కాబట్టి ఈ అధ్యాయం మొత్తంలో నయోమి ఇశ్రాయేలు జాతికి, ఓర్ప అన్సేవ్డ్ జెంటైల్స్కి, రూతు సేవ్డ్ జెంటైల్స్కి, సమీప బంధువు ఆయన వదిలేసి వెళ్ళిపోయిన సమీప బంధువు ధర్మశాస్త్రానికి, బోయేజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగాను. ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ఛాయలు కనిపిస్తాయి. మన జీవితానికి ఏది అప్లై చేసుకోవాలో అది బుద్ధిపూర్వకంగా అప్లై చేసుకుని దేవునికి సమీపంగా కావాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తాం. నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్ళు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్ళు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. స్తుతింతునయ్యా, ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్ళుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా.
కరుణా కాలములెన్నో కదలిపోచుండగా వాత్సల్యముతో నన్ను ఆదరించి శుభములతో దర్శించడి ప్రభువా. ఈ రీతి స్తుతింతునయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన